హలో! హలో! చెప్పు. ఏంటండి? ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? హ్మ్. బావున్నాను. అవును, మీ వాయిసేంటి చాలా డల్‌గా ఉంది? ఏమైందండి? నైట్ డ్యూటీ చేసి ఇప్పుడే వచ్చి పడుకున్నానే. 2 రోజులుగా ఫీవర్ కూడా ఉంది. ఏంటి? ఫీవర్ కూడా ఉందా? నిజంగానా? అవును. అయితే బయలుదేరి ఇంటికి రావచ్చు కదా! ఏంటే అలా అంటున్నావు? నేనేదో పక్క ఊర్లో ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నేను ఫారెన్‌లో ఉన్నాను. అది నీకు అర్థమవుతోందా? మీరు అక్కడ ఒంటరిగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కదా! అందుకే అలా నేను చెప్పాను. హ్మ్. సరే, సరే. నేను టాబ్లెట్ వేసుకుంటాను. తగ్గిపోద్దిలే. హ్మ్. సరేనండి. జాగ్రత్తగా ఉండండి. ఏవండీ, మీరు ఊరికి ఎప్పుడొస్తున్నారండి? నేను రావడానికి ఇంకో 6 నెలలు టైం పడుతుందే. ఏంటండిది? పెళ్ళైన నెల రోజుల్లోనే వెళ్ళిపోయారు. ఇప్పటికి 6 నెలలు అయిపోయింది. ఇంకా 6 నెలలు పడుతుందా? అవును. 6 నెలల్లో ఎలాగైనా వచ్చేస్తానులే. మీరిక్కడ లేనందువల్ల నాకు చాలా కష్టంగా ఉందండి. నీతో పాటు అమ్మ కూడా ఉంది కదా! ఏంటి కష్టం? ఆ, ఉన్నారు. కానీ మీరు నా పక్కన ఉన్నట్టు ఉంటుందా చెప్పండి? హుహు. అవునా? ఇక్కడ ఊర్లో ఉన్నవారు అందరూ నా గురించి తప్పు తప్పుగా మాట్లాడుతున్నారండి. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? నేను భర్తని ఊరికి పంపించి నిన్ను జాలీగా ఉన్నానని చెప్తున్నారండి. వాళ్ళలా చెప్తున్నప్పుడు నాకు చాలా బాధగా అనిపించిందండి. మీరు త్వరగా ఇక్కడికి రావాలి. ఊళ్ళో నలుగురు 4 విధాలుగా మాట్లాడతారు. మనం వాటి గురించేమీ పట్టించుకోనక్కర్లేదు. లేదండి, ఈసారి మీరిక్కడ వచ్చినప్పుడు ఇక్కడే ఉండిపోండి. మనం పక్కనే ఏదైనా కిరాణా షాప్ పెట్టుకొని ఎలాగోలా జీవించుకుందాం. నువ్వు ఏమంటున్నావే? అర్థం చేసుకోండి. మీరు ఫారిన్‌లో ఉన్నది చాలు. నాకు ఒంటరిగా బ్రతకడం చాలా కష్టంగా ఉంది. పెళ్ళైన తర్వాత ఒంటరిగా ఉండడం ఎంత ఘోరమో మీకు తెలుసా? అయితే ఇప్పుడు ఏమంటావో చెప్పు? నా పరిస్థితి ఇలా అయిపోయింది. నువ్వు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలే. ఇంకా కొంతకాలం పాటు ఇక్కడ నేను పనిచేశానంటే, అప్పుడు మన చేతిలో కొంత డబ్బుంటుంది. తర్వాత నేను మన ఊరికొచ్చి ఏదో ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సరే. నేను చెప్పిందసలు మీరు వినరే వినరు. నేను చెప్పేది కూడా కాస్త నువ్వు వినిపించుకోవే. మనం ఇల్లు కట్టుకున్న అప్పులే చాలా ఉన్నాయి. ఇంకో 2, 3 సంవత్సరాలు ఇక్కడే ఉంటే అవి కూడా పూర్తయిపోతాయే. సరేనండి. మీరింత చెప్పిన తర్వాత ఇక నేనేం చెప్పగలనో చెప్పండి? హా, సరే, సరే. నువ్విలాగే కొద్ది రోజులు మేనేజ్ చేసుకోవే. నేను ఊరికొచ్చిన తర్వాత మనం మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుందాం. సరేనా? హ్మ్. సరేనండి. సరేనే. నేనింక పడుకుంటాను. చాలా టైర్డ్‌గా ఉంది. సరేనండి. ఆరోగ్యం చూసుకోండి. హ్మ్. అలాగే. బాయ్. బాయ్ అండి.